నమస్కారం. ఈరోజు మనం సర్కంసెషన్ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కామన్గా చేసే సర్జరీ. ఇది చేయాల్సిన ఇండికేషన్స్ ఏంటంటే ఫైమోసిస్. ఫైమోసిస్ అంటే అంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాక్కోలేకపోవడం. ఇది చిన్నపిల్లల్లో అవ్వచ్చు సాధారణంగా, కానీ కొంతకాలం వయసు పెరిగేసరికి అది నార్మల్గా చర్మం వెనక్కి వచ్చేస్తుంది. ఇది ఎవరిలో అయితే చర్మం వయసు రీత్యా వెనక్కి రాదో అలాంటి వాళ్ళ అవసరం ఉంటుంది. లేదా కొంతమంది పెద్దవాళ్లలో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ బెలనోపాస్టైటిస్ అన్నమాట అని వస్తుంది. అదేంటంటే అంగం దగ్గర ఉండే గుండు ఉంటుంది కదా, గ్లాన్స్, అక్కడ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. గుండుకి అండ్ ప్రెప్యూస్ అంటే ఫోర్ స్కిన్ అంటే అంగం పైన చర్మానికి మధ్యలో సెక్రీషన్స్ ఫార్మ్ అవుతాయి ఫ్రీక్వెంట్గా బెలనోపాస్టైటిస్ వచ్చే వాళ్ళకి. ఆ సెక్రీషన్స్ ఫార్మ్ అవ్వడం వల్ల ఆ చర్మం గుండెకి అతుక్కుపోవచ్చు. అప్పుడు కూడా చర్మం వెనక్కి రాకపోవచ్చు. ఇది ఎవరిలో కామన్ అంటే డయాబెటీస్ ఆర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సర్కంసిషన్ సర్జరీ యూస్ఫుల్ ఉంటుంది. సర్కంసిషన్ సర్జరీలో ఒకటి ట్రెడిషనల్ సర్కంసిషన్ ఉంటుంది, అంటే ఏ మెషిన్లు వాడకుండా చేసే సర్జరీ ఉంటుంది. రెండవది స్టేప్లర్ సర్కంసిషన్ ఉంటుంది. అదొక స్టేప్లర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి చేస్తారనమాట. రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే ఇది జస్ట్ చేతులతో చేసేది. స్టేప్లర్ సర్కంసిషన్లో ఏంటంటే కొన్ని కుట్లు తక్కువ పడవచ్చు, దాంతోపాటు ఇంకొంచెం క్లీనర్ కట్